వయసులో పెద్దవారు, పిల్లల్లో మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి కొన్ని ఆహారాలు, ఔషధాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటి అనేది కొన్నిటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ పాలు తప్పక తాగాలి. గ్రీన్ టీ తాగితే మానసికంగా చురుకుగా ఉంటారు. డార్క్ చాక్లెట్ తింటే మెదడులో కొత్త న్యూరాన్లు ఉత్పత్తి అవుతాయి, మతిమరుపు తగ్గుతుంది. సరస్వతి లేహ్యం, ఇది ఆయుర్వేద మందుల షాప్స్లోను, ఆన్లైన్లోనూ కూడా లభిస్తుంది. సరస్వతి లేహ్యం పిల్లలకు చాలా మంచిది. మాటలు బాగా వస్తాయి, వాయిస్ మృదువుగా ఉంటుంది. నత్తి, మాటలు సరిగా రాకపోవడం క్రమంగా తగ్గుతాయి. రోజు ఉదయాన్నే టేబుల్ స్పూన్ పరిమాణంలో ఈ లేహ్యాన్ని తినాలి. చ్యవనప్రాశ, ఇది కూడా ఆయుర్వేద మందుల షాపులోను, ఆన్లైన్లోనూ లభిస్తుంది. చ్యవనప్రాశ నీరసం, నిస్సత్తువ తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యం బాగుంటుంది. కండరాలు, నరాలకు బలం. చ్యవనప్రాశ తయారీలో ఉసిరి, తేనె, అశ్వగంధ, పునర్నవ, శతావరి వంటి మూలికల మిశ్రమం కలుస్తుంది. సరస్వతి ఆకు, దీనినే బ్రాహ్మి అని కూడా అంటారు. ఈ ఆకుతో తయారైన ట్యాబ్లెట్స్ను బ్రాహ్మి పేరుతో లభిస్తాయి. ఈ ట్యాబ్లెట్స్ రోజుకి 1 వాడినా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును. క్యారెట్, టమాటా, అరటిపళ్ళు, పుదీనా, గుడ్లు, వీటితో చేసిన ఆహార పదార్థాలు పిల్లలకు తప్పకుండా పెట్టాలి. ఓట్స్ పాలల్లో కలుపుకొని తింటే మెమరీ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు, పెద్దవారు ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలి. ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదు. శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడడం చాలా మంచిది. ఈ వీడియోలోని అంశాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.